నెల్లూరు జిల్లా కందుకూరులో వరుస దొంగతనాలతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఇటీవల వాసవినగర్లో జరిగిన దొంగతనం మరువక ముందే పట్టణంలోని గ్రంథాలయం వీధిలో ఉన్న పసుపులేటి రాజేశ్వరి ఇంట్లో గురువారం రాత్రి దొంగలు బీభత్సం చేశారు. బాధితుల వివరాల మేరకు ఇంటి యజమాని గురువారం సింగరాయకొండలో ఉన్న తన కూతురి వద్దకు వెళ్లడం జరిగిందని, శుక్రవారం ఉదయం ఇంటి ఎదురుగా ఉన్నవారు మీ ఇంటిలో దొంగలు పడ్డారని నాకు ఫోన్ చేశారన్నారు. వెంటనే ఇంటికి రావడం జరిగిందని, ఇంటిలోని బీరువా తాళాలు పగలగొట్టి అందులో ఉన్న 10 సవర్ల బంగారు నగలు, వెండి పట్టీలు, 10,000 రూపాయల నగదు దుండగులు దోచుకెళ్లినట్లు గుర్తించి ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించి బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో 33 సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. స్థాపించిన 2వ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో 470కు 466 మరియు జూనియర్ బైపీసీలో 440కు 434, సీనియర్ బైపీసీలో 1000కి 989 మరియు సీనియర్ ఎంపీసీలో 1000కి 987 మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ, ఐఐటి అడ్వాన్స్, జేఈఈ మెయిన్, యాప్సెట్, ఈఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. అడ్మిషన్లు జరుగుచున్నవి. Hi Nilor, please subscribe to N3 TV.